వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, రైస్ మిల్లర్గా పేరు పొందిన ఓ వ్యక్తి ఏకంగా 66 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మాయం చేశాడు. 3 ఏళ్లలో సీఎంఆర్ పేరిట పౌర సరఫరాల శాఖ నుంచి అందిన కాడికి అప్పనంగా దోచేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తుల అండదండలతో ఇదంతా నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వానికి మాత్రం అప్పగించలేదు. ఇలా 5 పంట కాలాల్లో మొత్తం పేరుకుపోయిన ధాన్యం విలువ అక్షరాల 20,368 మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ మొత్తం విలువ 66.12 కోట్ల రూపాయలుగా తేలింది. ఇది కేవలం ఒక రైస్ మిల్లుకు సంబంధించిన భాగోతమే. అడిగేవారు లేరనే ధీమాతో, రాజకీయ అండదండలతో చెలరేగిపోయిన ఈ అక్రమార్కుడి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో పేరొందిన బడా వ్యాపారిగా చలామణి అవుతూనే తప్పుడు పనులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తుల అండదండలతో ఇదంతా నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కీలక ప్రజాప్రతినిధి పేరును వాడుకొని ఇష్టానుసారంగా అలాట్మెంట్ ప్రక్రియను చేపట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బకాయిలు పూర్తి చేయని కారణంగా పౌర సరఫరాల సంస్థ కొర్రీలు పెడితే పలువురితో ఒత్తిడి చేయించినట్లు సమాచారం. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అధికారులు చేసేది లేక అలాట్మెంట్ చేశారని తెలుస్తోంది. ₹66 కోట్ల అవినీతికి పాల్పడిన రైస్ మిల్లర్కు జరిగిన కేటాయింపులు గడిచిన 4 సీజన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఉండటం చర్చనీయాంశమవుతుంది. 2022-23 యాసంగిలో 7,355 మెట్రిక్ టన్నులకు బకాయి 16.96 కోట్లు, 2024-25 యాసంగిలో 2,268 మెట్రిక్ టన్నులకు 6.63 కోట్లు, 2025-26 వానాకాలంలో 6,185 మెట్రిక్ టన్నులకు 20.99 కోట్లు, 2025-26 యాసంగిలో 7,812 మెట్రిక్ టన్నులకు 21.52 కోట్ల రూపాయలతో బకాయిలు పేరుకుపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా 2 సీజన్లలో బకాయిలు భారీగా పేరుకుపోతే డిఫాల్టరు జాబితాలో చేర్చాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ ప్రజాపాలనలో జరగకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్ల పరిస్థితి చూస్తే మరి అధ్వానంగా తయారైంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైస్ మిల్లర్ సీఎంఆర్ బియ్యము 3 సంవత్సరాలుగా కూడా కాంట చేయని పరిస్థితి ఏర్పడ్డది. అధికారులు, కొందరు రైస్ మిల్లు మరి వందలాది క్వింటాల బియ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి ప్రజాధనం దుర్వినియోగం చేస్తే కూడా ప్రభుత్వము మరి మామూలుగా అలవాటు పడి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఇవన్నీ సంబంధాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎప్పుడైతే వడ్లిచ్చిరో రైస్ మిల్లకు మళ్ళీ బియ్యం సేకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఏళ్ళు తరబడి బియ్యం సేకరించకపోవడంతో ఇది ప్రజల సొమ్ము అనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తెరిగి ఖచ్చితంగా బియ్యాన్ని రికవరీ చేయాలా. జూలై 22న ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్, విజిలెన్స్ బృందాలు స్టాక్ తనిఖీ చేసినప్పుడు 2,03,688 క్వింటాళ్ల ధాన్యం కొరత వెలుగు చూసింది. ఈ కొరతకు పెనాల్టీతో కలిపి 66,12,55,901 రూపాయలు బకాయిలుగా నిర్ధారించారు. పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బడా వ్యాపారవేత్త రైస్ మిల్లర్పై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 3162, 3165, 3184/3183 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 3161 ప్రకారం ప్రభుత్వ సొత్తును దుర్వినియోగం చేయడం, సొంతానికి వాడుకోవడం నేరంగా పరిగణించబడుతుండగా సెక్షన్ 3162 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించే వీలుంది.
ఒక్క రైస్ మిల్లులోనే 66.12 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడం పౌర సరఫరాల వ్యవస్థలో పర్యవేక్షణ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారా, రాజకీయ ఒత్తిళ్లతో అలాట్మెంట్లు జరిగాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.